భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సంక్షేమ బోర్డుకు వ్యతిరేకంగా జీవో 17ను విడుదల చేసి వేలాది మంది కార్మికులు రోడ్డు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పనిచేయించాలని, తమకు రావాల్సిన పథకాలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పనిచేయనివ్వకుండా సర్క్యులర్ నెంబర్ 1214ని విడుదల చేసిందన్నారు. బోర్డు నిధులను జీవో 17ను విడుదల చేసి వాడుకుంటుందని, వాటి వల్ల వేలాది మంది కార్మికులు పథకాల కోసం దరఖాస్తు చేసుకుని పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. వేలాది మంది కార్మికులు సంక్షేమ బోర్డులో పేర్లను నమోదు చేసుకుని గుర్తింపు కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎన్నడూ లేనంతగా ఇసుక, సిమెంట్, కంకర లాంటి నిర్మాణ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల నిర్మాణ కార్మికులకు పనులు తగ్గిపోయి పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పనిచేయించాలని, పెండింగ్ క్లెయిమ్లు పరిష్కరించాలన్నారు. పెన్షన్, స్కాలర్షిప్, గృహ నిర్మాణాలకు లోన్లు వంటి పథకాలు అమలు చేయాలన్నారు. ఇసుక, సిమెంట్, స్టీల్ తదితర నిర్మాణ మెటీరియల్ ధరలు తగ్గించాలని కోరారు. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా భవన నిర్మాణ కార్మిక సమస్యల మీద మొత్తం 26 జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు చేసి కలెక్టర్లకి వినతి పత్రం అనేది ఈ రోజున ఇస్తున్నాం. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం భవన నిర్మాణ కార్మికులు 40 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాన్ని, కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాష్ట్రంలో మొత్తం కూడా భవన నిర్మాణ కార్మికులు ఈ చట్టాన్ని, దీంట్లో ఉన్నటువంటి క్లైమ్స్ని మొత్తం కూడా ఆపేస్తాం అనేది జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఆపలా. మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా ఈ చట్టాలన్నింటినీ కూడా ఆపేసి భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి 2700 కోట్ల రూపాయలని ఆయన నవరత్నాలకి దారి మళ్లించి ఈ డబ్బులు తీసుకుని ఇవాళ భవన నిర్మాణ కార్మికులు పొట్టలు కొడతాం అనేది జరిగింది. కానీ ఈయన ఉండగానే దాన్ని సంక్షేమ బోర్డుని పనిచేపియాలి అని చెప్పి ఇవాళ ప్రధానంగా ఈ ధర్నా ఉద్దేశం.